ద సేమ్ టైం వాళ్ళు ఎంతో సంతోషించడం మనం చూస్తామండి. ఇక్కడ ఆదివారం తెల్లవారుజామున మరియ తనతో పాటు ఉన్న శిష్యులు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ దేవదూత చెప్తుందనమాట, ఏంటి మీరు నజరేయుడైన యేసుని ఇక్కడ లోకస్తవార్తలు చెప్తున్నట్టు నజరేయుడైన యేసుని మీరు సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు అని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఆయన ముందుగానే మీతో చెప్పినట్టుగానే ఆయన 28వ అధ్యాయము 6వ వచనం అనమాట. లోకస్వార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీతో చెప్పినట్టుగానే ఆయన లేచి ఆయన వెళ్ళాడు, గలిలయకి వెళ్ళాడు. వెళ్ళి మీరు మీ శిష్యులతో చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి శిష్యులతో చెప్పడం, అట్ ద సేమ్ టైం తర్వాత ఆయన తిరిగి మళ్ళీ శిష్యులకి ఆయన కనపడటం, తను తాను కనపరుచుకోవడం, 40 రోజులు కూడా వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారు కనపడటం మనం చూస్తామండి. వాళ్ళతో కలిసి భోజనం చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, తర్వాత ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన తిరిగి ఆరోహణం అవ్వడం మనం చూస్తున్నామండి. అందరూ చూస్తుండగానే, యెరూషలేము ప్రజలందరూ చూస్తుండగానే ఆయన ఏదో మాయగా మంత్రంగా కాదండి, కానీ ఆయన అందరూ చూస్తుండగానే, యెరూషలేము ప్రజలందరూ చూస్తుండగానే చక్కగా ఆ సన్నివేశం అనేది చాలా చక్కగా మనం నిజంగా ఆ రోజుల్లో మనం ఉండుంటే కనుక ఎంత చక్కగా మనం అది ఆస్వాదిద్దామండి. ఆయన వెళ్తూ కూడా ఏం చెప్తున్నారంటే, నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానని చెప్పారు. తర్వాత నేను ఎలా అయితే వెళ్తున్నానో ఆ విధంగా నేను తిరిగి వస్తానని చెప్తున్నారు. ఆయన వాళ్ళు చూస్తుండగానే ఆరోగ్యం అయినప్పుడు ఆయన చెప్తున్నారనమాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇమ్మని చెప్పారు. ఇక్కడ తోమతో యేసుక్రీస్తు ప్రభువు అదే చెప్తున్నారండి. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో అందరూ కూడా నన్ను మామూలుగా నమ్మారు, కానీ నన్ను చూచి నువ్వు నమ్మావు కనుక చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తున్నారు. చూడక నమ్మిన వారు ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తున్నారండి. అందుకనే ప్రియమైన సోదరులారా, మనకి ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని మనం తప్పకుండా మనం చక్కగా అనేక మందికి షేర్ చేసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించాలండి. ఎందుకంటే మనం ఇక భయంకరమైన వాక్యం అంతరించిపోయే కాలంలో మనం ఉన్నామండి. ఎక్కడ చూసినా భయంకరమైన శోధనలు క్రైస్తవ బిడ్డలకి ఎదురవుతూ ఉన్న సందర్భం అనమాట. కానీ మనకి ఎప్పుడైతే హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉందో ఆ వాక్యం మనకి చక్కగా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించే విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే మన మధ్యలో నివసించారో అటు రీతిగా ఈ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో ఉన్నట్టు అనమాట. మన వాక్యం చేత యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే మరణాన్ని జయించారో, సాతాన్ని జయించారో, ఏమండి సమాధిని జయించారు. సమాధి చాలా షేమ్ఫుల్గా ఫీల్ అయి ఉంటుందండి. సమాధి, ఖాళీ సమాధి, తెరవబడి ఉన్న సమాధి వాళ్ళు అందరూ చూశారు. చూసినప్పుడు అది అనుకుని ఉంటుంది, అయ్యో నేను షేమ్ అయిపోయాను, ఇంకా యేసుక్రీస్తు ప్రభువు నాలోంచి బయటకు వెళ్ళిపోయారు అని చాలా ఫీల్ అయి ఉంటుంది. అటు రీతిగానే పాపం అనేది కూడా చాలా ఫీల్ అయి ఉంటుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు